కరెక్ట్ అయిన వాళ్ళు లేరు బీజేపీలో, అంతే కదా సార్? అందుకోసమే తెచ్చుకున్నారు కదా, మీరు అన్న పాయింటే కదా సార్ అది. ఒక్క మాట, ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్కువ కావాలని కోరుకుంటాం కావచ్చు. అనుభవం అసలు లేని ఎట్లా అంటావు? ఇలా నాకు 10% ఉండొచ్చు, ఇంకొక 20% అయినా వస్తాడు ఇవ్వాలి కదా, ఇంకా 30% కూడా వస్తాడు ఇవ్వాలి కదా. మరి అన్ని రోజులు పార్టీకి పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అరే అన్ని పార్టీలు ఉంటుంది. నువ్వు ఇదో ఇక టీఆర్ఎస్ పార్టీ పెట్టినాం మేము, టీఆర్ఎస్ పార్టీ పెట్టిన అంతా టీఆర్ఎస్ పార్టీ ఉత్పత్తి చేసింది ఆయన కంపెనీలో పెట్టి. అరే ఒక్కడి రాజకీయాలు ఒక్కడి గుర్తుపెట్టుకోండి. మా కోసం ఎందుకు వేస్తున్నామండి? ఇలా కాంగ్రెస్ పార్టీకి 50 మంది పోయినారు, బాబాలు అంటావా? అరే మీరు ఆర్గ్యుమెంట్ పెడితే ఇవాళ ఉన్న పరిస్థితులలో అప్పటి ఎన్నికల వాతావరణంలో ఏ అభ్యర్థి అయితే వెతుకుంటారు అంటున్నా. అంటే ఏ కాకూడదేనా సార్? ఎప్పుడు పార్టీలో ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడమేనా? ఒక పని చేయి, కేసీఆర్ గారి దగ్గర పోయి ఫస్ట్ ఇవన్నీ అడిగిరా, నీ పార్టీ ఎక్కడ? కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆయనను కూడా అడుగుతాం సార్. నేను అడిగిరా ఫస్ట్. మొన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, నిన్న మారితే ఇవాళ టికెట్ ఇచ్చిపోయిందండి. మాదంతా అధ్వానం లేదు, గుర్తుపెట్టుకోండి. నిన్న మారితే ఎంతమందికి ఇచ్చిండండి చెప్పనా? పేరు చెప్పమంటావా? ఎంతమందికి ఇచ్చిండ్రు? పరకాల్లో మా రేవూరి ప్రకాశం తీసుకొని ఇచ్చిండు, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వరంగల్లో ఆరూరు రమేష్ మీకు ఆదర్శం కాంగ్రెస్ పార్టీ సార్, కొత్త వాళ్ళకు టికెట్లు ఇవ్వాలని. ఒక్క మాట మీరు అడగండి చంద్రశేఖర్ గారు. చారి గారు, మీరు అడిగే ప్రశ్నలలో పసలేదు, ఒకటి రేషనలిజం లేదు. వాటికి అడగాలి కాబట్టి అడగాలి. సిస్టమ్ ఏంది మీకు అర్థం కావాలి కదా? మీకు సిస్టమ్ అర్థమవుతుందా? ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో సిస్టమ్ ఏందో మీకు అర్థమవుతుందా అంటున్నా. మీరే 2 రకాల సమాధానాలు చెప్తున్నారు. నేను గెలిచే అభ్యర్థులను తీసుకొచ్చి టికెట్లు ఇస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇచ్చిరని మీరే అడుగుతున్నారు. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఆన్సర్స్ మీరు చెప్తున్నారు. ఇష్యూ ఏంటంటే మీరు కూల్గా వింటే నేను మాట్లాడతాను, మీరు ముగ్గురు మాట్లాడితే ఏంటంటే ఇష్యూ ఏంటంటే, సపోజ్ పరకాల ఉంది, పరకాల్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, సరిపోయినట్టుగా లేదు సర్వేలలో అనుకున్నప్పుడు, ఆయన వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు తెచ్చిస్తారు, గది ఉంటుంది. అంతే తప్ప ఆయనకు అన్యాయం చేయాలి, ఆయన ఇన్ఎఫిషియెంట్ అని కాదు ఇక్కడ ఇష్యూ. ఆయనకంటే ఇంకో ఆయన పెడితే 5% ఎక్కువ ఓట్లు వచ్చే ఆస్కారం ఉంది, 5% ఎక్కువ ఓట్లు వస్తే ఆయన గెలిచే ఆస్కారం ఉంది. గట్ల ఆలోచిస్తుంది పార్టీ. కానీ ఇవాళ మునుపటి లెక్క లేదు చారి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అంటేనే ఎవడు గెలిచినా మావాడు అనే ఫీలింగ్ ఉండే. ఇప్పుడు అట్లా లేదు. ఇలా సర్వే సంస్థలు వచ్చినాయి, పీకేలు వచ్చిండ్రు, నీకు సునీల్ కనుగోలు వచ్చిండ్రు. ఏ రోజుకు ఆ రోజు సర్వే జరుగుతుంది గ్రౌండ్ మీద. వాటిగా గుడ్డేసి చేలబడడం ఉంటుంది అనే పార్టీ, దాని మీద ఆధారపడిస్తారు. భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్గా ఇప్పుడు మా అభ్యర్థి పరిస్థితి ఏంది అన్ని రకాల చూసుకున్నప్పుడు ఇంకొక అభ్యర్థి వస్తే ఏమైనా యాడ్ అవుతుందా? డెఫినెట్గా ఇంకొక 5% యాడ్ అవుతున్నప్పుడు గెలిపే కదా పార్టీ గీట్రాయి. అంటే పార్టీలన్నీ వేరే కానీ ఈ వలస వచ్చిన నాయకులు చేర్చుకోవడం, సీట్లు ఇవ్వడం విషయంలో ఒకటే సిద్ధాంతం, దాంట్లో తప్పేం లేదు. ఎదిగేంత వరకు సెట్ అయ్యేంత వరకు, పార్టీ స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఈ సిస్టమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది మీకు అర్థం కాబట్టి నేనేం చేస్తా. ఓకే సార్. ఇంకోటి మీరు అన్నారు కాంగ్రెస్కి 3G స్కామ్ ఉంది, 2G స్కామ్ ఉంది, మాకేమున్నాయి 10 ఏళ్ళు చేసాము, ఒక మచ్చ ఉందని అంటున్నారు. మోడీ ఏం చేయరు, అమిత్ షా ఏం చేయరు. 5244 కేసులు ఈడీ, ఐటీ, సిబిఐ పెట్టిన కేసులు, అందులో రుజువైన 25 కేసులు. ఆ 5244 కేసుల్లో ఉన్న 2940 మంది బీజేపీలో చేరిపోతారు. ఇది ఒక రకమైన స్కామ్ కాదా? ఇది ఒక రకమైన స్కీమ్ కాదా? అసలు ఒకటి చాలామంది కేటీఆర్ గారు కూడా దీని మీద ఒకసారి మాట్లాడినట్టుంది. 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంక్ ఎగవేతలు జరిగినాయి. ఇదంతా దీనికి అంతటి కారణం మోడీ గారు అన్నారు. నేను అంటున్నా, ఈ 11,40,000 కోట్లు ఇప్పుడు 14 లక్షలు మళ్ళీ ఏదో చెప్తున్నాడు. నేను ఆర్థిక మాఫీ చేశారు. 11 లక్షల కోట్ల రూపాయలు ఎవరి ఆయంలో తీసుకున్నాయండి ఈ లోన్స్ అని? మోడీ గారు వచ్చిందా తీసుకున్నాయి? ఎవరి ఆయంలో తీసుకున్నాయి? ఎందుకు బాధ్యతాయుతంగా వివరించలేకపోయినరు? బ్యాంకులలో ఉన్న డిపాజిట్లన్నీ కూడా ప్రజల సొమ్ము అనే విషయం ఎందుకు మర్చిపోయినరు? బ్యాంకర్స్ ఆనాడు కార్పొరేటర్లు లోన్లు ఇస్తున్నప్పుడు సామాన్యుడికి లోన్ ఇవ్వడానికో 1,00,000 ప్రశ్నలు 1,00,000 కొరీలు ఉంటాయి కదా. మరి ఎందుకు బ్యాంకర్స్కి ఆనాడు కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు ఎందుకు ఆలోచించలేకపోయినారు? ఎందుకు చేయలేకపోయినావు చెప్పండి. ఇవన్నీ నేను ఆర్థిక మంత్రిగా అయినాడికి 11 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేతకు కూడిన కంపెనీ ఉండే. దానికి అప్పటికప్పుడు బ్యాంకులు దివాళా తీస్తే ప్రజలు లాస్ అవుతుందని చెప్పి నాకు తెలిసి 80,000 కోట్ల రూపాయల బాండ్స్ ఇచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి
దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు ఆనాడు సపోర్ట్ చేసి బ్యాంకులు నిలబెట్టకపోతే ఇలా మొత్తం క్రైసిస్ వచ్చేది, గుర్తుపెట్టుకోండి, దివాళా తీసేది దేశం. ఎవరు రుణాలు ఇచ్చారన్నది కాదు ఇక్కడ సమస్య. దేశం కోసం మోడీ ఉన్నారు, మోడీ కోసం దేశం ఉంది అని చెప్పుకుంటున్న బీజేపీ 11 లక్షల కోట్లు 14 లక్షల కోట్ల రూపాయలు ఈ దివాళా తీసిన కంపెనీలకు ఇచ్చిన దాన్ని ముక్కు పిండి మోడీ వసూలు చేసినట్టయితే ఆ పేరు ఆ ఖ్యాతి మీకు వచ్చేది కదా. కాంగ్రెస్ ఎగైసి వాళ్ళకి ఇచ్చింది, మేము వసూలు చేయకుండా దాన్ని వే ఆఫ్ చేసాము అని సమర్థించుకుంటే మీకు కాంగ్రెస్కి తేడా. సమాచారం సక్క లేదు, మీకు సమాచారం సక్క లేదు. 11 లక్షల కోట్ల రూపాయలు ఈనాటికి కూడా వాళ్ళ మొత్తం మాఫీ చేయలేదు, గుర్తుపెట్టుకో, చేయలేదు. డిఆర్టీలో కేసులు పడుతున్నాయి, నడుస్తున్నాయి. ఎంత వీలైతే అంతా మొత్తం ప్రాపర్టీస్ని మొత్తం కబ్జా పెడుతున్నారు, మొత్తం తీసేసుకుంటున్నారు. మీకు ఎవరు రాంగ్ సమాచారం ఇచ్చారు. 11 లక్షల కోట్ల రూపాయలను ఎవరు మాఫీ చేయలేదు. తాత్కాలికంగా బ్యాంక్స్ దివాలా తీస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పగూలిపోతుంది, ప్రజలకు విశ్వాసం పోతుంది. రేపు బ్యాంకుల ముందు లక్షల మంది క్యూ కట్టే పరిస్థితి వస్తుంది. ఇది మంచి సంకేతం పోదు. ఇలా ప్రోగ్రెస్గా ఉండాలి, దేశాన్ని ఒక విశ్వాసంతో నడపాలని చెప్పి భావించి వారు 1,80,000 కోట్లు నాకు తెలిసి వారు ఆనాడు ఇచ్చి దాన్ని బ్యాంకర్స్ కాపాడి అందరూ ముక్కు పిండి ప్రపంచంలో ఏ మూలకు జాక్కున్నా పిలిపించుకొచ్చి వాళ్ళ దగ్గర ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో జప్తు చేస్తున్నారండి.